మరిగా మన మోతవర్లు వచ్చే యాళ్ళయింది కదా, మన రాజేష్ ఒక్కడే వస్తాడో తిరకాసుని ఎంటేసుకొని వస్తాడో, అసలు ఏం చేస్తారో ఏందో చూద్దాము. అన్నా నువ్వు ఏమేం చేసినావు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ నాకు ఒకసారి చేసి చూపి, అట్లయితేనే దొరుకుతారు లేకపోతే దొరకరు. ఏమో చేసి చూపియమంటున్నాడు, కుంపదీసి డాన్స్ చేపిస్తున్నావేంది ఆయన తోటి? ఆ సౌండ్ ఏమన్నా ఉంటే చెప్పు, కళ్ళు మూసుకుంటావు. డాన్స్ కాదు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సీన్ రీకన్స్ట్రక్షన్ దేనికి? తిరకాస్ అన్న తిన్న ప్లేట్ కడగకుండా పెట్టి కంపు లేపుతున్నాడని ఆఫీస్ లో ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అన్న మీద. మరి తిన్నది కడగకుండా పెడతారా గట్ల గలీజ్ గా? నేను తిన్నకంటూ శుద్ధంగా కడిగేదమ్మా. కడుగుతే కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? అదే బయట పెట్టే పనిలో ఉన్నా ఇప్పుడు నేను. ఆయన మీద కంప్లైంట్ ఇస్తే నడిమిట్ల నీలో లేంది డిటెక్టివిటీ చేస్తున్నా. అన్నది క్యాంటీన్ ప్లేట్ల కాదు, ఆయన ప్లేట్ల ఆయన అన్నం తిని ఆ ప్లేట్ని కడిగి అల్మారాలో పెట్టిండు. అయినా కానీ ప్లేట్ కడగనట్టున్నాడు. అంటే అన్న ప్లేట్ తీసుకొని ఇంకెవరో తిని కడగకుండా ఆడ పెట్టిండ్రు అన్నట్టు. క్యాంటీన్ లో గన్ని ప్లేట్లు ఉండంగా ఈయన ప్లేటే ఎందుకు తీసుకుంటారు ఎవ్వలైనా? ఏమో మన స్కిట్లలో చేసే కళాదర్ గాడే అన్న మీద కచ్చి కొద్ది అన్న ప్లేట్ తీసుకొని తిని కడగకుండా అట్లనే పెట్టిండేమో. వాడెందుకు తీస్తాడు పాపం, మంచోడాడు. వాడు మంచోడని నాకు కూడా తెలుసు అని, కానీ ఈ నడమ స్కిట్లల్లో అన్ననే ఎక్కువ కనబడుతున్నాడు. వాడిని స్కిట్లలో వాడతలేమని చెప్పి కచ్చి కొద్ది అన్న ప్లేట్ గిట్ల తీసి అట్లా అన్నను బదనాం చేద్దాం అనుకుంటున్నాడా అని డౌట్. ఏహే ఊకో, గట్లెందుకు చేస్తాడు? ఏమో ఉత్తరప్రదేశ్లో ఒకరు ఎదురుగున్న దుకాణ పైన మీద కచ్చి కొద్ది చేసినట్టు ఎవరన్నా చేస్తున్నారేమో. ఉత్తరప్రదేశ్ లోనా? ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్లో తల్హా అనేటైన జ్యూస్ షాపు బాగా నడుస్తున్నది, గిరాకీ ఎక్కువ వస్తున్నదని ఆయన ఎదురుగానే ఉన్న ఇంకో జ్యూస్ దుకాణ పైన ఏం చేసిండో తెలుసా? ఏం చేసిండు? తెల్లారగట్ల రోడ్డు సాఫ్ చేసే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా, అగో వాళ్లకు పైసలు ఇచ్చి తల్హా దుకాణం ముంగట చెత్తంతా ఉమ్మరిచ్చిండట రోజు. అట్లా ఎందుకంటే తలహా దుకాణం ముంగట చూడండి మొత్తం చెత్తున్నది అని దాన్ని వీడియో తీసి ఈయన చేయంగా ఏరియా మొత్తం కంపు అవుతున్నది, అర్జెంటుగా తలహా దుకాణం ఖాళీ చేపిరని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిండట. కానీ తీరా పోలీసులు సీసీ కెమెరాలో చూస్తే చెత్త ఎత్తేటోళ్ళే చెత్తేసిండ్రని తెలిసి షాక్ అయ్యి ఇదంతా చేపించిన ఎదురు దుకాణ పైన మీద కేసు రాసుకున్నారట. ఓర్ని కథకున్న వాడెత్తు. అరే మన కాడ కాదని వేరే దుకాణం పోతున్నారు జనాలు అంటే క్వాలిటీ బాగుంటదనో రేట్ తక్కువనేనో కదా, అట్లనే ఈయన కూడా చేస్తే గిరాకీ పెరుగుతుంది కదా. అదే కదా, అది పెట్టి కుళ్ళుతోటి కుట్రలు చేస్తే కేసుల పాలు కావాల్సి వచ్చానా? ఏందో కొందరు జనాలు తిక్క పనులన్నీ చేస్తుంటారు ఇట్లా. అట్లాంటి తిక్క పనే మనలో ఎవడో చేసిండు. అన్న మీద కచ్చి కొద్ది అన్న ప్లేట్ల తిని కడగకుండా పెట్టిండు. బరాబర్గా ఎవరు చేసినరో అనుకుంటా. అయితే నువ్వు కూడా సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అయిపోతుంది కదా. కరెక్టే కదా అన్న, పా అన్న సీసీ కెమెరాలో చూసి వాళ్ళు ఎవరో కనుక్కుందాం, వాళ్ళు అంతు చూద్దాం పా. ఎవరు చేసినా దొరికిండ్రా? ఏంది దొరికేది, ఈయన ధ్యాసంతా ఎటో పెట్టి తిన్న ప్లేటే కాదు చెయ్యి కూడా కడగకుండా ప్లేట్ ఆడ పెట్టిపోయిండు. అది కాస్త ఈగల ముసిరి ఇంత పెంట అయింది. సరిపోయింది పో. అయినా నీకు మతి మరిపోయింది తిరకాసు, అన్ని మర్చిపోతుంటావు అట్లా. ఏదో ఒక రోజు ఆఫీస్కి రావాలని కూడా మర్చిపోతావేమో. అన్న ఈ ప్లాన్ ఏదో మంచిగా ఉన్నది, నెక్స్ట్ టైం అప్లై చేయాలి. కానీ పక్కింటలతోటి పంచాయతీయంగా చెత్త అంతా ఆళ్ళ వాకిట్లో గుమ్మరిచ్చినట్టు దుకాణం ముంగట చెత్తేసుడేందో కదా చిత్రంకున్న వాడెత్తు.